ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈవేళ మాఘ పూర్ణిమ చాలా విశేషమైనటువంటి రోజు. మరి 12 రాశుల వారు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, అలాగే మాఘ పూర్ణిమ యొక్క విశిష్టత ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు మాఘ శుద్ధ పౌర్ణమి, చాలా విశేషమైనటువంటి రోజు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ఫలితాలని పొందవచ్చు. అలాగే వారం జయవారం లేదా మంగళవారం ఈరోజు చేసేటువంటి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. శని నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కటి విజయాలను కలిగిస్తాయి. ఒక వివాహం తప్ప ప్రతి శుభకార్యానికి కూడా ఈ నక్షత్రం పనికి వస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా మేషరాశి వారు సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయటం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యా సంబంధిత బలం చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా వృషభ రాశి వారు చంద్రుడికి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయపరమైనటువంటి లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవిచూస్తారు. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో కూడా విఘ్నాల్ని చవిచూస్తారు. నూతన ఆర్థికపరమైనటువంటి అంశాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా మిథున రాశి వారు సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. నూతన కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రబలమవుతుంది. శుభ ప్రయత్నాలు గృహంలో కొంతవరకు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు మాత్రమే సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా కర్కాటక రాశి వారు ఈ రోజు రాత్రి చంద్రుణ్ణి తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. చిరు సమస్యలు స్నేహితుల ద్వారా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహనం తొలగిపోతుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. ఆరోగ్యం పదిలం.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. మాఘ పౌర్ణమి సందర్భంగా సింహరాశి వారు సూర్యనారాయణమూర్తిని సూర్యాష్టకంతో ఆరాధన చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచక ప్రారంభించగలుగుతారు. రుణ విముక్తి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు ఉద్యోగరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ప్రశాంత వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా కన్యారాశి వారు చంద్రుడిని స్తోత్రంతో ఆరాధించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహరీత్యా ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ఆర్థిక లాభాలని గడించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. మాఘమాసం సందర్భంగా తులారాశి వారు సూర్యుడిని కుంకుమాక్షింతలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు తొలగిపోతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. అదృష్ట సంఘటనలు జీవితంలో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని వేగంగా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. మాఘమాసం సందర్భంగా వృశ్చిక రాశి వారు ఈ సాయంత్రం చంద్రుడికి పాలు, పటిక బెల్లం నివేదన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. నష్టాల్ని భర్తీ చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. గృహ విషయాల్లో సఖ్యత తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా ధనుస్సు రాశి వారు ఈ సాయంత్రం చంద్రుణ్ణి తెల్లటి పుష్పాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యం నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి తహతహ ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని వేగంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూలత తగ్గుతుంది. వేగవంతమైనటువంటి అనుకూల నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా మకర రాశి వారు సూర్యారాధన చేయటం ద్వారా, నదీ స్నానం చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక అనిశ్చితిని తొలగించుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి.
విద్యా సంబంధిత వ్యవహారాలు బాగానే ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం వృక్షానికి దోహదపడుతుంది. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా కుంభరాశి వారు సూర్యుడికి రాగు చెంబు నీటితో అర్ఘ్యప్రదానం చేయటం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. మాఘ పౌర్ణమి సందర్భంగా మీనరాశి వారు సూర్యచంద్రుల యొక్క అనుగ్రహం కోసం స్తోత్రాల పఠనం, గోధుమలు, బియ్యం దానం చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా చేకూరుతాయి. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. మాఘ పౌర్ణమి విశిష్టత ఏమిటి? మాఘ పౌర్ణమి నాడు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో పరిశీలిద్దాం. నేడు మాఘ పౌర్ణమి పర్వదినం. మాఘమాసం సంవత్సరానికి సంధ్యా సమయం లాంటిది. జన్మాంతరాల పాపాలని పటాపంచలు చేసి మోక్షాన్ని ప్రసాదించేటువంటి మాసం మాఘమాసం. ఈ మాస వైశిష్ట్యాన్ని శివుడు పార్వతికి, బ్రహ్మ నారదుడికి ఉపదేశించారని పురాణాలు చెబుతున్నాయి. మాఘమాసం పుణ్యస్నానాలకి మంచిది. విశేషించి మాఘ పౌర్ణమి నాడు ఆచరించేటువంటి నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఉత్తమ ఫలితాల్ని అందిస్తాయి. ఈ పౌర్ణమి నాడు స్నానాధికాల్ని ఆచరించిన తర్వాత మహావిష్ణువుని పూజించాలి. స్త్రీలు గౌరీదేవిని విశేషంగా ఆరాధించాలి. అంతేకాదు రావి చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే ఇంకా ఉత్తమం. దీపాన్ని వెలిగించి నివేదన సమర్పించాలి. మాఘ పౌర్ణమి నాడు సూర్యచంద్రుల ఆరాధన శ్రేయస్కరమైనది. పౌర్ణమి నాడు పగటిపూట క్షీరాన్నాన్ని సూర్యునికి నివేదించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. రాత్రి సమయంలో చంద్రుడికి క్షీరాన్నాన్ని నివేదన చేస్తే మంచిది. ఈ మాఘమాసంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి మాఘ పురాణాన్ని విన్నా, చదివినా సర్వ సౌఖ్యాలు సిద్ధిస్తాయని చెప్తారు. నేడు ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేయటం, శివాభిషేకాన్ని నిర్వహించడం వల్ల గ్రహశాంతి లభిస్తుంది. సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ప్లీహం వాపు సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ ప్లీహం అంటే ఏంటంటే స్ప్లీన్ అని చెప్తూ ఉంటాం. ప్లీహం అనేటువంటిది మనం సంస్కృతంలోని తెలుగులో వాడుతూ ఉంటాం. దీన్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు స్ప్లీన్ అంటారు. ఈ స్ప్లీన్ అనేటువంటి అవయవం మనకి పొట్టలో ఎడమ పక్కన ఉంటుందన్నమాట. కుడి పక్కన లివర్ ఉన్నట్టుగానే ఎడమ పక్కన ఈ స్ప్లీన్ అనేటువంటిది చిన్నగా ఒక గుప్పెడంత పరిమాణంలో ఉంటుంది. అయితే ఇది చాలా ముఖ్యమైనటువంటి అవయవం. ఈ అవయవంలోనే మనకి తెల్ల రక్త కణాలు అనేటువంటివి పుడుతూ ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలు మనకి సరిగ్గా ఉన్నంతసేపే మనకి రోగ నిరోధక శక్తి బాగుంటుంది. అలాగే ఈ స్ప్లీన్ వల్ల ఏంటంటే మనకి రక్తం గడ్డకట్టేటువంటి శక్తి మనకి సరిపోయినంతగా ఉంటుందన్నమాట. అంటే ప్లేట్లెట్స్ అనేటువంటి కణాలు సరిగ్గా ఉండి రక్తం గడ్డకట్టడం అనేటువంటిది, అంటే ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగలడం కానీ ఎక్కడైనా గాయం అయిందంటే కనుక మనకి రక్తం గడ్డకట్టే శక్తి లేకపోయినట్టయితే అది అలాగ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకి స్ప్లీన్ వల్ల వస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ స్ప్లీన్ అనేటువంటి అవయవం లేదా ఈ ప్లీహం అనేది వాస్తూ ఉంటుంది. ఈ వాచడం అంటే ఏంటంటే ప్లీహం కొంచెం ఎక్కువగా పని చేయవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు ఈ వాపు కనపడుతుంది. అలా ఎప్పుడు పనిచేయాల్సి వస్తూ ఉంటుందంటే ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం కోసం అని చెప్పి ఈ స్ప్లీన్ కొద్దిగా ఎక్కువ పనిచేసినప్పుడు వాస్తూ ఉంటుంది. అలాగే ఇంకా ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నా, లివర్లో ఏవైనా జబ్బులు ఉన్నా కూడా, మలేరియా లాంటి జ్వరాలు, తర్వాత టైఫాయిడ్ జ్వరాలు ఉన్నప్పుడు కూడా మనకి ఈ స్ప్లీన్ వాచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీని గురించి పెద్దగా భయపడిపోకర్లేదు, కానీ దాన్ని మళ్ళీ నార్మల్గా చేసుకోవడానికి మనం తప్పకుండా ప్రయత్నం చేయాలి. అలా ప్లీహం వాపును తగ్గించడానికి మనకు ఒక 3 మూలికలు బాగా సహాయపడతాయి. అవి ఏమేంటంటే ఉసిరి. ఈ ఉసిరి అనేటువంటిది చాలా చక్కటి రసాయనంగా ఉపయోగపడుతుంది. ఈ రసాయనంగా ఉండటం వల్ల ఈ ప్లీహం వాపును తగ్గించి అది మళ్ళీ మామూలు స్థితికి రావడానికి బాగా తోడ్పడుతుంది. ఉసిరిని ఎండబెట్టినటువంటి ఉసిరిని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి.
ఆ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి ద్రవ్యం ఏంటంటే సొంఠి. ఈ సొంఠి మనకేంటంటే ఒక రసాయనం లాగానే ఉపయోగపడుతుంది. ఇది దీపక పాచక ద్రవ్యం అంటే జీర్ణశక్తిని బాగా మెరుగుపరిచేటువంటిది. జీర్ణశక్తికి ప్లీహానికి కూడా సంబంధం ఉంటుంది. అందుకని ఇది జీర్ణశక్తిని మెరుగుపరిచి ప్లీహం వాపు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది అన్నమాట. ఆ సొంఠిని కొంచెం నేతిలో వేయించి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా మనకు అవసరమైనటువంటి మూడవది ఆఖరిదైనటువంటిది ఏంటంటే పసుపు. పసుపు కూడా రక్తశుద్ధికి బాగా ఉపయోగపడేటువంటిది. రక్తశుద్ధి అంటే ఏంటంటే ఈ రక్తం ఎక్కడ పుడుతుందో ఆ అవయవాన్ని కనుక క్లీనింగ్ చేసినట్టయితే మనకి అది బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్లీహం బాగా పనిచేయడానికి ఈ పసుపు అక్కడ శుద్ధి లాంటి కార్యక్రమం చేసి అంటే ఒక క్లీనింగ్ చేసి ఆ అవయవం బాగా పనిచేయడానికి ఆ వాపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. పసుపు చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు ఈ 3 మూలికలు అంటే ఉసిరి, సొంఠి, పసుపు ఈ మూడింటి చూర్ణాలను సమానంగా కలుపుకున్నాం కదా, వీటిని ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఈ చూర్ణాన్ని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సుమారుగా 1 చెంచాడు పరిమాణంలో తీసుకుని కొద్దిగా తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే కనుక ప్లీహం వాపు తగ్గడానికి ఈ మూలికల చూర్ణం బాగా సహాయపడుతుంది. ప్లీహం వాపు సమస్య తగ్గడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గాన్ని ఈ కార్యక్రమంలోనే తర్వాత చూద్దాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి 8 నామాలు కలుపుతాం. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః అని 8 కలిపి 108కి 116తో కట్నం ఇస్తాం. 116 నామాలతో కీర్తిస్తారు. నామములు గౌణములు. నామమునందు రమిస్తాడు వ్యక్తి. నేను అన్న మాటలు మరి మీరు పట్టుకుంటున్నారా అన్నది నాకు సంతోషమే. మీరు పట్టుకోగలిగిన సమర్థులు. నామమునందు మనసు రమిస్తుంది. ఎప్పుడో తెలుసా? ఉచ్చారణ అర్థము తెలిస్తే. అందుకు నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి వ్యాఖ్యానం ఎందుకు ఇవ్వడం అంటే మన మనసు రమించడం కోసం. అందుకు ఇచ్చారు వ్యాఖ్యానం. మనసు రమిస్తే పూజ పూర్తయిపోతుంది. మనసు రమించలేదనుకోండి, బతికున్నంతకాలం పూజ చేసినా వాడు ఎప్పుడూ పూజ పూర్తి చేయడు. నేను మీకు ఒక మాట బాగా చెప్పాలి అంటే అథాంగ పూజ అని ఉంటుంది. పూజ చేసే ముందు ఏదో పాదవు పూజయామి, గుల్భవు పూజయామి, ఊరుం పూజయామి, కటిం పూజయామి, నాభిం పూజయామి, వక్షస్థలం పూజయామి, స్కందవు పూజయామి, బాహూన్ పూజయామి, కంఠం పూజయామి, ఓష్ఠే పూజయామి, కామీశబద్ధమంగళ్య సూత్రశోభిత కంధరా అని నామని చెప్పాను అనుకోండి. కామాక్షి పరదేవత ఆకుపచ్చటి పట్టుబట్ట కట్టు కూర్చునుంటే అమ్మవారి మెడలో పైకి మంగళసూత్రాలు శతమానాలు కనపడుతుంటే ఇంతలా బంగారు తాడుకి మంగళసూత్రాలు వేసుకునుంటే నేను ఎదురుగుండా అమ్మవారి దగ్గర కూర్చుని పరమస్వతంత్రంతో నా మోకాళ్ళ మీద పైకి లేచి అమ్మవారి శతమానాలు ఇలా చేతులతో పట్టుకుని కాముణ్ణి కాల్చిన పరమశివుణ్ణి తపస్సుతో మిప్పించి మంగళసూత్రం కట్టించుకుని మాకు తండ్రిని పక్కన కూర్చోపెట్టుకుని లోకములను కన్న తల్లివమ్మ నువ్వు, నీ మంగళసూత్రం వెనక ఇంత వైభవం ఉంది, మహా ఇల్లాలివి, మహాపతివ్రతవి, అమ్మా నీ మంగళసూత్రం కదు లోకాలకి రక్ష అని వంగి కళ్ళకద్దుకుని అమ్మవారి మంగళసూత్రాలు చల్లగా తగులుతుంటే కళ్ళకద్దుకుని అమ్మవారి గుండెల మీదకి మెల్లిగా ఇలా వదిలిపెట్టాను అనుకోండి. ఇప్పుడు కామీశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అంటాను. తర్వాత నామం గుర్తొస్తుందా? అందులో రమిస్తున్నాను కాబట్టి నోరు కామీశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా అదే అంటుంటుంది. ఏదో వంట చేసుకుంటూ మా ఆవిడ ఏమిటి అదే నామం చెప్తాడు తర్వాత నామం చెప్పడం ఏమిటని గబగబా వచ్చేదో తర్వాత నామం చెప్పింది అనుకోండి, నేను వెనక్కి తిరిగి పూజ పాడు చేసేసావే అంటాను. అదేమిటి నామం అందిస్తే పూజ పాడు చేశానంటారేమిటి అంటే ఇన్నాళ్ళకి నా మనసు రమించి ఆవిడ మంగళసూత్రం, ఆ తల్లి, ఆ కంఠం, ఆ 3 గీతలు, ఆ భుజాలు, భుజకీర్తులు, నా తల్లి పట్టుబట్ట, ఆ సువాసనలు, నా తల్లి చిరునవ్వు కనపడుతుంటే అంత దగ్గరగా ఆవిడ మోకాళ్ళ దగ్గరగా నా చేతులు పెట్టి మంగళసూత్రాలు పట్టుకుని కళ్ళకద్దుకుని మురిసిపోతున్నాను. ఆనంద భాష్పాలు రాలుతూ రోమాంచితమై ఉన్నాను. నీ మాట వల్ల బహిర్ముఖుణ్ణైపోయాను, పోయింది పూజ. ఇప్పుడు చెప్పండి, నామము అర్థమైతే
నామమునందు మనసు రమిస్తే పూజ యందు మీరు ఉత్తీర్ణులైపోయారు. అది నామమునకున్న శక్తి. అందుకే నామమును ఉపదేశం చేశాడు. మంత్రంగా దానికి ఉపదేశం ఎందుకు వచ్చింది మరి మహాభారతంలో? అంటే సిద్ధి దాని వలన కలుగుతుంది. నామం వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి దగ్గర మొదలుపెట్టినప్పుడు అర్థమై ఇంకా మళ్ళీ ఎప్పుడో శివశైక్య రూపిణి లలితాంబికాని అన్నాడు అనుకోండి, ఏమి నామం జరిగినట్టు దిక్కుమాలింది. ఎందుకోసం ఆ వ్యాయామం అంతా కాదు. అసలు నువ్వు రమించాలి, నువ్వు చదువుతుంటే పక్కవాడు రమించాలి. అది నామం చదవడం అంటే. అందుకని ఉపదేశం చేస్తూ ధౌమ్యుడు ఒక మాట అన్నాడు ధర్మరాజుతో, ఇవేం మామూలుగా వచ్చాయనుకుంటున్నావా సూర్యనామాలు? మామూలుగా వచ్చినవి కావు. ఇవి మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు. నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు. వసురాజు నాకు ఉపదేశం చేశాడు. నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనా మాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఎందుకంటే ఇల్లాలి కర్తవ్యం ఇల్లాలిదే. ధర్మపత్నికి కొన్ని కర్తవ్యాలుంటాయి. ఆచమనం వేయడం, ఆయనే ఎప్పుడూ బతికున్నంతకాలం ఆచమనం వేసుకుంటే ఇంకా ధర్మపత్ని ఎందుకు? ఆవిడ వెయ్యాలి ఆచమనం. ఎన్నాళ్ళు ఎడంచేత్తో నువ్వేసుకుంటావు? బ్రహ్మచారిగా తప్పలేదు, గృహస్థాశ్రమంలోకి వచ్చాక కూడా ఇంక నేనే వేసుకుంటే ఆచమనం ఇంకెందుకు? ఆవిడే నేను పూజకి కూర్చోగానే ఆవిడ వచ్చి ఆచమనం నా చేతిలో వేసి వెళ్ళిపోవాలి 3 మాటలు. ఇంకా మళ్ళీ నేను మంగళహారతి ఇచ్చినప్పుడు గంట కొడతాను కాబట్టి వచ్చి కళ్ళకద్దుకుంటుంది. పూజ ఇంటి యజమానిది, ఆవిడది కాదు. ఆయన చెయ్యాలి. ధర్మపత్ని సమేతస్య అనుంది కానీ ధర్మపతి సమేతస్య అని లేదు సంకల్పం. కాబట్టి ధర్మపత్ని పెద్దలు వచ్చినప్పుడు ఆవిడ వడ్డించాలి. దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. మహాత్ముల యొక్క స్పర్శ ఉట్టినే వస్తుందా? ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లను కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు గర్భుడితో నందుడు. కాబట్టి ధర్మరాజు మహానుభావుడు సూర్యుడి చేత అనుగ్రహింపబడ్డాడు. ద్రౌపదీదేవి ఇందులో 4 రకములైనటువంటి శాకములను వండుతుంది. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అండి. ఎందుచేత అంటే విఘసము అమృతము అని 2 ఉంటాయి. యజమాని అవి తినాలి. దాని చేత సర్వకామములు ఈడేరతాయి. విఘసము అంటే మహాపురుషులు వచ్చి ఇంటికి అన్నం తింటారు. వారు వచ్చి అన్నం తింటున్నప్పుడు తాను తినడు యజమాని, కలిసి తినడం. ఎందుకంటే ఆయనతో కలిసి తింటున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఉచ్ఛిష్టం ఈయన తినే అదృష్టం ఎక్కడొచ్చింది? రాదు. ఇప్పుడు ఆయన ముందు తిని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఆయన తినగా మిగిలినది ఏమైంది? అతిథి భుక్త శేషమైంది. ఆయన ఎందు నువ్వు ఈశ్వరుణ్ణి చూసావనుకో, అతిథి రూపంలో ఈశ్వరుడు వచ్చి తినెళ్ళాడు కాబట్టి నీకు విఘసము లభించిందని. అంటే అతిథి భుక్త శేషమే ఈశ్వర శేషం అవుతుంది. అప్పుడు దాన్ని ఇవాళ నా అదృష్టం, కరచరణాదులతో పరమేశ్వరుడు వచ్చి అన్నం తిని వెళ్ళాడు నా ఇంట. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన దాన్ని ఎవడు ఆ పవిత్ర భావనతో తింటాడో వాడు విఘసము తిన్నాడంటారు. యజ్ఞం చేసేటప్పుడు హవ్యం ఇస్తారు, చెరువు అని వండుతారు. ఆ హవిష్యం కేవలం అగ్నిహోత్రానికి సరిపోయేటట్టు వండకూడదు, అందులో మిగలాలి. అసలు దీక్ష అందుకు తీసుకుంటారు యజ్ఞం చేసేటప్పుడు. ఆ పాత్రలో మిగిలినటువంటి హవిష్యాన్ని యజమాని భార్య తింటారు. తినేటప్పుడు కూడా ఎలా అంటే మొదట యజ్ఞంలో ఉపయోగించాలి, తర్వాత అతిథులందరికీ పెట్టాలి. అతిథులకు పెట్టాక ఇంటి ఇల్లాలు భర్తకి పెట్టాలి. భర్త తిన్నాక మిగిలినది ఇంటి ఇల్లాలు తినాలి. ఇంటి ఇల్లాలు తిందంటే ఇక తినవలసిన వాళ్ళు లేరని గుర్తు. శ్రీనివాస కళ్యాణంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కొన్ని వేల మంది వచ్చేసారు దేవతలు. వాళ్ళు అందరికీ అన్నం పెడుతూ
బకుళమాతని మన్మధుణ్ణి పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, మనం తినద్దు, ఎందుకంటే మనం ఇంటికి యజమానులు, వచ్చిన వాళ్ళు అతిథులు, ముందు వాళ్ళందరికీ పెట్టండి, అందరి భోజనం అయిపోయింది అంటే అప్పుడు బకుళమాత నువ్వు నేను ఆ మన్మధుడు చతుర్ముఖ బ్రహ్మ మనం కూర్చుని భోజనం చేద్దాం, అప్పటి వరకు తినద్దంటాడు. కాబట్టి ఆఖరిని ఎవరు తినాలి? ధర్మపత్ని తినాలి. ధర్మపత్ని తినేసింది అంటే అర్థం ఏమిటి? అయిపోయిందనమాట. అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు. తినేసిన తర్వాత ఆఖరిన ధర్మపత్ని తింటుంది. కాబట్టి ధర్మరాజా మీ ఇంట ఈ అలవాటు ఉంది, అలా తింటారు, అంత ధర్మం. అన్నం తినడంలో కూడా ధర్మమే. ధర్మరాజు గారు అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి. గడ్డ ధర్మం, ధర్మభూమి. కాబట్టి అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకిష్టమైనది, నాకు తిన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. అందుకే మహాభారతంలో అద్భుతమైన మాట చెప్పారు. అడరగ ధర్మనందనుడు అహర్పతి చేత వరంబు పెర్మితో పడసి మహీసురోత్తముల భవ్యుల పల్వుర నిర్వహించే అప్పుడు ద్రుపదాధిరాజసుత పుల్పుగ వండిన శాఖమూలముల్ కడురుచి ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఆ ధర్మరాజు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా లభించినటువంటి పాత్రయందు ద్రౌపదీదేవి వంట చేసి, అది అక్కడ పెట్టి ఈవిడ వంట మానేసి కూర్చోలేదు, అందులో వంట చేసింది. పుల్పుగా వంట చేసిన అందులో వంట వండితే అది వచ్చినటువంటి అతిథులందరికీ వడ్డన చేస్తే ఇష్టభోజన సుఖంబుల తృప్తుల చేయుచుండగన్. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మసూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపోసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్తశేషాన్ని యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోవడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు. ఎవరు కారకుడు? సూర్యనారాయణ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎన్ని కష్టాలలో ఉన్నవాడైనా సరే భర్త ఆ కష్టాలనన్నిటినీ కూడా అధిగమించి తట్టుకుని నిలబడి తేజోవిరాజితుడు కాగలిగినటువంటి శక్తి ఆమె యొక్క ఉపాసన చేత భర్తకు అందుతుంది. ఒక్క సూర్యోపాసనలో ఆయన నమస్కారము చేత ప్రీతి పొందిపోతాడు. ప్లీహం వాపు సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే ప్లీహం వాచింది అంటే ప్రత్యేకంగా లక్షణాలు తెలియడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. సామాన్యంగా ఏంటంటే ఏదో ఒక అనారోగ్యం ఉండి ఈ స్కానింగ్ అది చేయించుకున్నప్పుడు అందులో ఈ ప్లీహం వాచింది అనేటువంటి తెలుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. కొద్దిగా ఎడమ పక్కన నొప్పిగా అనిపిస్తూ ఉండటం, లేకపోతే కొద్దిగా ఆహారం తిన్నా సరే కడుపు బరువెక్కిపోవడం అనేటువంటి లక్షణాలు కూడా కనపడతాయి అన్నమాట. ఈ ప్లీహం వాపు సమస్య ఉన్నప్పుడు కొంచెం కామెర్ల సమస్య ఉండడం, లేదంటే ఏంటంటే రక్తస్రావం ఎక్కడైనా అవుతుంటే తొందరగా అది అరికట్టబడకపోవడం అంటే రక్తస్రావం తొందరగా ఆగకపోవడం అనేటువంటి జరుగుతుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అంటే ఈ ప్లీహం వాపు రావడానికి మూల కారణం ఏమిటి అనేది తెలుసుకుని దానికి వైద్యం చేయడం అనేటువంటిది తప్పనిసరిగా అనుసరించాల్సినటువంటి విషయం. అలాగే ప్లీహం వాపు సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద ఔషధాన్ని కూడా మనం ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ ఔషధానికి మనకి 2 ద్రవ్యాలు కావాలి. మొట్టమొదటిది ఏంటంటే విడంగాలు. ఈ విడంగాలు అనేటువంటిది మనకు శరీరంలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దాన్ని తగ్గించేసి ఈ ప్లీహం వాపు తగ్గడానికి సహాయపడుతుంది. విడంగాలు కృమిహారంగా అంటే శరీరంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడతాయి. విడంగాలు చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటి తర్వాత ద్రవ్యం ఏంటంటే లోహ భస్మం. లోహ భస్మం అంటే చక్కటి ఐరన్ టానిక్ అన్నమాట. ఆయుర్వేదంలో మంచి మూలికలు అవి వేసి తయారు చేసినటువంటి ఒక ఐరన్ టానిక్ లాంటిది. ఎటువంటి సమస్యలు లేకుండా కూడా తీసుకోగలిగినటువంటి ఔషధ ద్రవ్యం ఇది. ఐరన్ టానిక్ని అందించినప్పుడు ఏంటంటే ప్లీహం మీద శ్రమ తగ్గుతుంది. అంటే అక్కడ రక్త కణాలు అవి ఉత్పత్తి చేయాల్సినటువంటి శ్రమ బాగా తగ్గి ప్లీహం వాపు తగ్గడానికి ఈ ఐరన్ టానిక్ లాగా ఉండేటువంటి లోహ భస్మం బాగా తోడ్పడుతుంది.
చక్కగా తయారైనటువంటి లోహ భస్మాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇందాక మనం తీసుకున్నటువంటి 50 గ్రాముల విడంగాల చూర్ణం, ఈ లోహ భస్మం రెండింటిని కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏంటంటే సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో తీసుకొని దాంట్లో కొంచెం తేనె, కొద్దిగా నెయ్యి రెండింటిని కూడా కలిపి ఒక లేహ్యంలాగా చేసుకుని నెమ్మదిగా నాకుతీ ఔషధాన్ని తీసుకోవాలి. ఈ విధంగా 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా ప్లీహం వాపు సమస్యని తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన మకర రాశి, కుంభరాశి ఈ రాశులలో జన్మించిన వాళ్ళు కుజదోష నివారణకు, కుజుడి యొక్క అనుగ్రహం కోసం ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో పరిశీలిద్దాం. మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే వరుసగా 8 వారాల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి పాలు, విభూతితో అభిషేకం చేయించి స్వామివారికి గులాబీ పూలమాలను సమర్పించాలి. ఇలా చేసినట్లయితే కుజదోషాన్ని నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో కుంకుమ కలిపినటువంటి నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఇలా చేయటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం నాడు ముత్తైదువులను ఇంటికి పిలిచి, ప్రత్యేకంగా కన్యలు ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి ముత్తైదువులకు ఒక ఎరుపు రంగు వస్త్రంలో కందులు ఉంచి దానం చేయటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించి శివాలయంలో పేదవారికి ఆహార పదార్థాలు దానం చేయాలి. అదేవిధంగా పౌర్ణమి తిథి నాడు మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా పాలతో పాయసాన్ని తయారు చేసి పాలతో తయారు చేయబడిన పాయసాన్ని 4 చిన్నపిల్లలకు పంచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెలలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు సుందరాకాండ పారాయణ చేయాలి. శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నాడు సుందరాకాండ పారాయణ చేసినట్లయితే కుజదోషాన్ని నివారింపజేసుకుని ప్రత్యేకంగా వివాహ సంబంధమైనటువంటి సమస్యలను తొలగింపజేసుకొని వివాహ సిద్ధిని పొందవచ్చు. అలాగే మకర రాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు దుర్గాదేవిని కుంకుమతో పూజించి దుర్గాదేవికి పొంగలిని నివేదన చేయాలి. ఇలా చేయటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా మకర రాశిలో జన్మించిన వాళ్ళు బుధవారం నాడు సత్యనారాయణ స్వామి వారి చిత్రపటానికి పసుపు పచ్చటి రంగులో ఉన్నటువంటి పూలమాలను అలంకరించి సత్యనారాయణ స్వామి వారికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే కుజదోషాన్ని తొలగింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి మంగళవారం నాడు దేవాలయంలో కానీ గృహంలో కానీ వల్లీ దేవసేనా సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి మందార పూలమాలను అలంకరించాలి. ఇలా చేసినట్లయితే కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ప్రతి నెలలో వచ్చే మొదటి మంగళవారం, చివరి మంగళవారం ఈ 2 మంగళవారాలు ప్రదోష సమయంలో గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు 2 వైపులా రాగితో తయారు చేయబడినటువంటి దీపపు సెమ్మెలను ఉంచి ఆ రాగి దీపపు సెమ్మెలలో దీపాలు వెలిగించాలి. ఇలా చేసినట్లయితే కూడా కుజదోషాన్ని నివారింపజేసుకోవచ్చు. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన వాళ్ళు వరుసగా 6 మంగళవారాలు కందిపప్పుతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నివేదించి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఏ నెలలోనైనా సరే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో 4 దిక్కుల్లో కూడా ఎరుపు రంగు ఒత్తులతో దీపాలు వెలిగించాలి. అలా ఆలయంలో 4 దిక్కుల్లో ఎరుపు రంగు ఒత్తులతో దీపాలు వెలిగించిన తర్వాత స్వామి ఆలయంలో స్వామి చుట్టూ 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం ద్వారా కుంభరాశి వాళ్ళు కుజదోషాన్ని నివారింపజేసుకొని
కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథి నాడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామికి పాలు తేనె కలిపి అభిషేకం చేయించాలి. ఇలా చేస్తూ స్కంద కవచాన్ని కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసినట్లయితే కుజదోషాన్ని నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. మీనరాశిలో జన్మించిన వాళ్ళు కుజదోష నివారణకు ఎటువంటి విధి విధానాలను అనుసరించాలో వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన ఏ నక్షత్రం వాళ్ళకి రంగులు ఏ విధంగా అదృష్ట భాగ్యాన్ని కలిగింపజేస్తాయో పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. విశాఖ నక్షత్రం 4వ పాదం. ఈ 4వ పాదము చంద్రాంశ అవుతుంది. కర్కాటక రాశికి సంబంధించినదే ఉంది. దేవగురువైన బృహస్పతి ఈ కర్కాటక రాశిలోనే ఉచ్చను పొందుతారు, ఉచ్చ యోగాన్ని ఇస్తారు. గ్రహము ప్రతి రాశిలో ఒకే విధంగా ఒకే వేగంతో సంచరిస్తున్నప్పటికీ తన కక్ష వేగము మారనప్పటికీ ఒక రాశిలోకి వచ్చేసరికల్లా ఆ రాశి ప్రభావం చేత వ్యక్తులు గొప్పవారవుతున్నారు. ప్రకృతి పరిశీలనలో కర్కాటకంలోకి దేవగురువైన బృహస్పతి వస్తే ఉచ్చ ప్రభావం కనపడుతుంది. 4వ పాదంలో జన్మించిన వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం కర్కాటకాంశ అవుతోంది. ఇక్కడ శుక్ర చంద్ర గురు యోగాలు కలిసి వస్తున్నాయి. రాస్యాధిపతిగా శుక్రుడు, పాదాధిపతిగా అంశాధిపతిగా చంద్రుడు, దశానాథుడుగా గురువు, నక్షత్ర అధిష్టాన దైవాలుగా ఇంద్రుడు అగ్ని రక్షిస్తున్నారు. ఈ క్రమంలో సదానురక్తోగ్ని సురక్రియాయాం ధాతుక్రియాయాం అపి చౌగ్ర సౌమ్యః యస్య ప్రసూతౌ చ భవేద్విశాఖా సఖా నకస్యాపి భవేన్మనుష్యః. విశేషమైన గొప్ప అర్థాలు 4వ పాదంలో చెబుతున్నారు. సదానురక్తః ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. 3వ పాదం విచక్షణాంశలో ఉత్సాహంగా ఉంటారన్నాం. ఉత్సాహం క్రియకి సంబంధించింది, ఆనందము సుఖానికి సంబంధించింది. ఆనందంగా ఉండాలంటే సుఖం ఉండాలి, సుఖం వశం కావాలంటే శాంతం కావాలి. శాంతం మనకి భూషణంగా ఉండాలంటే దైవానుగ్రహం తప్పనిసరి. దేవతాశక్తి అపారంగా ఉండాలి. 4వ పాదంలో దేవతాశక్తి అపారంగా ఉన్నది, దైవాంశ పరిపూర్ణంగా ఉన్నది. అందువల్ల సదానురక్తో అగ్నిసురక్రియాయాం, అగ్నిసురక్రియాయాం అగ్నిహోత్ర సంబంధమైన క్రియలు, యజ్ఞయాగాది క్రియలు చేస్తారు. దేవతా క్రియలు, దేవతార్చన, దేవాలయ నిర్మాణములు, దేవాలయ అధిపతులు ధర్మకర్తలుగా నిత్యము దేవతా దర్శనం చేసే గొప్ప మానసిక బలం వీరుకుంటుంది. మనం అనుకోగానే సరిపోదు, దైవాన్ని దర్శించాలంటే దైవానుగ్రహం కూడా కావాలి. భగవంతుడు కూడా అనుకోవాలి, నేను ఈ భక్తుల్ని చూడాలి అని. మనకి సమయం దొరికింది కదా, అలా సరదాగా దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని పుణ్యాన్ని ఆనందాన్ని పొంది వద్దాము అనుకున్నంత మాత్రాన దైవం మనకి వశం కాదు. అన్నీ సహకరించాలి. సానుకూలంగా కాలం యోగించినప్పుడు మాత్రమే మనం సాధిస్తాం. విశాఖ నక్షత్రం 4వ పాదం అదే తెలియజేస్తుంది. దైవశక్తి, దైవ భక్తి అనురక్తమై ఉండటం, వెంటే ఉండటం. అనురక్తం అంటే వెంట కూడి ఉంటాయి. ప్రధానంగా 4వ పాదంలో జన్మించడం ద్వారా అగ్నిశక్తి అపారంగా ఉండటం ద్వారా అగ్నిదేవత క్రియలు అంటే అగ్నిదేవత ఆరాధన వీరికి రక్షిస్తూ ఉంటుంది, వీరికి విశేషంగా సిద్ధిస్తుంది, వీరిని రక్షిస్తుంది, కాపాడుతుంది. అగ్నిహోత్రం చేయాలంటే అందరికీ అవకాశం రాదు. యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, హోమం చేయాలన్నా అది చంద్ర అంశ ఉండాలి. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క పాదం కర్కాటకాంశలోకి వస్తుంది. కర్కాటకాంశలో ఉన్న పాదాలు అన్నీ
దేవతారాధనకి అనుకూలంగా ఉండవు, కొన్ని దేవతారాధనకు అనుకూలంగా ఉంటాయి. దేవతలలో మొట్టమొదటి ఆదిపూజ్యో గణనాయక, ప్రథమ దైవం, పూజనీయ దైవం గణపతి, మొట్టమొదటిసారిగా ఉద్భవించిన దైవం అగ్నిహోత్రుడు. చమకమనే వేదమంత్రం తెలియజేస్తోంది. అగ్నా విష్ణు సజోష సేమా వర్ధంతు వాంగిరః ద్యుమ్నైర్వాజేభిరాగతం. అగ్నా విష్ణు సజోషస, అగ్ని ప్రభృతి విష్ణు పర్యంతం ఉన్నటువంటి దేవతలందరూ నన్ను రక్షింతురుగాక అని తెలియజేస్తోంది. మొట్టమొదటిగా ఉద్భవించిన దైవం సృష్టిలో అగ్నిహోత్రుడు కాంతి రూపంలో జన్మించాడు. ఆయన ఆరాధన 4వ పాదంలో కనపడుతోంది. ఈ ఆరాధన ఫలం ఇంకా ఎలా ఉంటుందో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ముఖంపై మొటిమల నివారణకు సర్పాసనం ఉపకరిస్తుంది. ముఖంపై మొటిమలు ఆహార విహారాల లోపాల వల్ల, ముఖ పరిశుభ్రత లోపించటం వల్ల, కాలుష్యం వల్ల, అధిక కొవ్వు పదార్థాల్ని ఆహారంలో తీసుకోవటం వల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మొటిమల నివారణకు సర్పాసనం మంచి పరిష్కారం. నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. తరువాత 2 కాళ్లు చాపాలి. 2 కాళ్లు వెనక్కి చాపి ఉన్న స్థితిలో 2 భుజాల మీద నుంచి 2 వైపులా తల తిప్పి చూడాలి. ఈ ఆసనం వల్ల ముఖానికి చక్కటి వ్యాయామం చేకూరుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు మహామాఘి, మాఘ పూర్ణిమ. ఈ పూర్ణిమ చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మానవాళికి కలిగింపజేస్తుంది. గృహంలో ఉన్న యజమాని, గృహిణి, పిల్లలు అందరూ కూడాను నదీ తీర ప్రాంత స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరించినట్లయితే గృహవాస్తురీత్యా కూడాను అతీంద్రమైనటువంటి దివ్యవంతమైన శక్తి ఆ గృహంలో పడచూపుతుంది. ఒక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేక వాళ్ళు అనేక బాధలకి గురవుతూ ఉంటే ఆ ఇంటికి సంబంధించిన తండ్రో తాతో ఎవరైనా సరే పవిత్రవంతమైనటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి ఆ క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ పవిత్ర స్నానం చేసి సరాసరి ఈ ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నటువంటి వారి యొక్క ఇంటికి గనక వస్తే ఆర్థిక ఇబ్బందులు పటాపంచలైపోతాయి అని చెబుతోంది శాస్త్రం. అంత గొప్ప మహిమ తీర్థక్షేత్ర సందర్శనం వలన, తీర్థక్షేత్రాలలో స్నానం చేయటం వలన కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. దాని రీత్యా ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు పెద్దలు వారు సరాసరి తమ ఇంటికే వచ్చేటువంటి సూత్ర ప్రాతిపదిక ఉన్నది. అది తన తనయులు, తన కుమార్తెళ్లకు కూడా వెళ్ళినట్లయితే వాళ్లకు పట్టినటువంటి దోషభూయిష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయని కూడా శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఈ మాఘమాసంలో ఆచరించేటువంటి విశిష్టవంతమైనటువంటి స్నానం, ఈ మాఘ స్నానానికి ఎందుకు ఇంత గొప్ప లక్షణం అంటే సూర్య భగవాన్ యొక్క దివ్య తేజోవంతమైనటువంటి ఆరోగ్య ప్రభావం నదీ తీరంలో చాలా చక్కగా పనిచేస్తుంది. ఔషధీయుక్తమైనటువంటి తత్వచింతనతో పాటుగా ఆ స్వామి యొక్క దివ్యవంతమైన కరుణారస దృష్టి ఆ నీటిలో పడసూపుతుంది. అందుచేతనే సూర్యోదయాత్పూర్వమే మాఘ స్నానం ఆచరించాలి. జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోవటానికి ఈ యొక్క మాఘ పౌర్ణిమ స్నానం సర్వత్రా కూడా శుభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుందని చెప్పేసి శాస్త్రం. ఈరోజు నదీ తీర ప్రాంతంలో గనక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని హారతిగా నదీమ తల్లికి సమర్పించిన, కొత్త వస్త్రాన్ని కొని దాన్ని ఆ నదీమ తల్లికి పసుపు కుంకుమతో కలిసి వదిలిన, సూర్య చిందుల యొక్క
దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ కుటుంబానికి కలిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున తప్పనిసరిగా సూర్యచంద్రుల ఆరాధన విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మీ ఇంటి వద్ద గోమాత కనుక ఉన్నట్లయితే ఆ గోవుకు తప్పనిసరిగా తెలుపు రంగు కలిగినటువంటి బియ్యాన్ని తౌడులో కలిపి ఆవు చుట్టూతా ప్రదక్షిణం చేసి తినిపించండి. అలాగే మాసమేమో మాఘమాసం, పౌర్ణమేమో చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఇంటిలో తప్పనిసరిగా శివాభిషేకం చేయండి. శివ ఆరాధన కనుక చేసినట్లయితే రుద్రుడి యొక్క ఆరాధన పరిపూర్ణవంతమైనటువంటి లక్షణాన్ని కలిగించటం గొప్ప విశేషంగాను, చంద్రశేఖర తత్వంలో విరాజిల్లేటువంటి ఆ చంద్ర తత్వరీత్యా ఇంటిల్లిపాది కూడా సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఆస్కారంగాను ఈ అభిషేకార్చన సహకరిస్తుంది సుమా. ఏకాదశి ద్రవ్యాలతో నమక చమక పారాయణాదులతో స్ఫటికలింగాన్ని గనక అభిషేకం చేసినట్లయితే శుద్ధ స్ఫటిక సంకాశం అన్నారు. ఆ శుద్ధ స్ఫటిక లింగానికి అభిషేకార్చన చేసినట్లయితే ఆరోగ్యప్రదం, మానసిక శాంతి రెండూ కూడా వచ్చి తీరుతాయి. మారేడు దళం గంధం రాసి ఆ యొక్క శివలింగం పైన ఈ మాఘ పౌర్ణమి నాడు కనుక ఉంచినట్లయితే మానసిక అశాంతి తొలగి, గంధం అనేటువంటిది శాంతి తత్వానికి నిదర్శనం. అది మానసిక దౌర్బల్యాన్ని తొలగించి అద్భుతవంతమైన శాంతితత్వాన్ని ప్రసరింపచేస్తుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి నాడు మారేడు దళం పైన గంధం రాసి పరమేశ్వరుడికి కనుక అంకితం చేసినట్లయితే మన జీవితాల్లో సంభవించేటువంటి దౌర్బల్య స్థితుల నుంచి మనం బయటపడి విజయవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి సర్వేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. పరమ పవిత్రవంతమైనటువంటి ఈ మాఘ పూర్ణిమ నాడు సముద్ర నదీ తీరానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కనీసం ఉప్పు కణికలు 4 ఇంట్లో నీటిలో వేసైనా సరే స్నానం చేసినా మాఘ పౌర్ణిమ స్నానం చేసినటువంటి విశిష్ట లక్షణం మీరు పొందుతారు సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. ద్విహస్తబంధ త్రికోణ ఆసనం మొటిమల నివారణకు మంచి పరిష్కారం. నేలపై మోకాళ్ల మీద కూర్చుని తలను మెల్లగా నేలకు తాకించాలి. ఆ తర్వాత మోకాళ్లు ఎత్తాలి. వీపును 2 చేతులతో బంధించాలి. ఈ ద్విహస్తబంధ త్రికోణ ఆసనం సాధనం వల్ల ముఖానికి, ముఖ కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది. ద్విహస్తబంధ త్రికోణాసనం సాధనం వల్ల ముఖ కండరాలు చైతన్యవంతమవుతాయి. ముఖభాగంలోని మాలిన్యాలు, స్వేదగ్రంథులు తొలగి మొటిమలు నివారణ చెందుతాయి.